పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది. సలార్, కల్కి 2898 AD వంటి భారీ విజయాల తరువాత ప్రభాస్ చేతిలో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఫలితం, దానిపై వచ్చిన టాక్ ఆధారంగా ప్రభాస్ తదుపరి నిర్ణయాలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా మారుతితో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారనే వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్లే ఫిల్మ్స్ ఇటీవల ప్రభాస్తో 3 భారీ సినిమాలు నిర్మించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అందులో ఒక సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారని, అది కూడా ఒక హారర్ కామెడీ జానర్లో ఉండబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. ది రాజా సాబ్ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభాస్ మారుతికి మరో ఛాన్స్ ఇచ్చారంటూ కొన్ని వెబ్సైట్లు కథనాలను ప్రచురితం చేశాయి. అయితే ఈ వార్త ప్రభాస్ అభిమానులను కాస్త అయోమయానికి గురిచేసింది. రాజా సాబ్ సినిమా ఫలితంపై భిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో వెంటనే మరో సినిమా అంటే ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా, లేక కేవలం పుకార్లేనా అని అందరూ ఆరా తీయడం కూడా స్టార్ట్ చేశారు. మారుతి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో హోమ్లే ఫిల్మ్స్ సినిమాను ప్లాన్ చేస్తుందన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ రూమర్స్ పై ప్రభాస్ టీం, సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. హోమ్లే ఫిల్మ్స్తో ప్రభాస్ చేయబోయే 3 సినిమాలకు వేరే దర్శకులు పనిచేస్తున్నారని, మారుతితో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్టు చర్చల దశలో లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా కేవలం నిరాధారమైన పుకార్లేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రాలపైనే ఉందని, ఇవి కాకుండా సలార్ 2, కల్కి 2 కూడా లైన్లో ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ అభిమానులు అనవసరపు పుకార్లను నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వేచి ఉండాలని టీం సూచించింది. దీంతో మారుతి ప్రభాస్ రెండో సినిమా వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.